జయ శ్రీరామ్. ఒకసారి ఇక్కడ ఉన్న ఇడ్లీని అబ్జర్వ్ చేసి చూడండి. బ్లీచింగ్ పౌడర్ వేసి దానికి వైట్ పెయింట్ వేసి కడిగినట్టు ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో. ఇలాంటి ఇడ్లీస్ మన నోటికి చాలా టేస్టీగా అనిపిస్తాయి. నోట్లో పెట్టుకోగానే ఎంత స్మూత్గా పొట్టలోకి వెళ్ళిపోతాయో కదా, అంతే స్మూత్గా రోగాలన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి అనే విషయం మనకు అర్థం కావట్లేదు. మనం ఇప్పుడు హెల్తీగా టేస్టీగా అద్భుతంగా ఉండే ఒక వన్ ఆఫ్ ది ఫేమస్ ఇడ్లీ అనేది చూద్దాం. ఇప్పుడు నేను కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, కొబ్బరి షెల్, అందులో మిల్లెట్స్, ఒక టైప్ ఆఫ్ మిల్లెట్ తోని ఇడ్లీలు తయారు చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నా. మిల్లెట్స్ ని ఏ విధంగా వాడుకోవాలి అనేది మాత్రం క్లియర్ గా చూసుకొని వాడుకోండి, లేదంటే ఫస్ట్ ఫుడ్ డైజెషన్ కరెక్ట్ గా అవ్వదు, తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దానివల్ల ఈ ఫుడ్ మంచిది కాదని చెప్పేసి వదిలేసే ఛాన్స్ ఉంటుంది. ఇంత మంచి హెల్తీ న్యూట్రిషన్ ఫుడ్ ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్లియర్ గా తెలుసుకున్న తర్వాతనే వాడుకుంటే ఏం ఇష్యూస్ రావన్నమాట. ఇప్పుడు నేను ఇడ్లీ కోసము మీరు చూస్తున్న గ్లాస్ జారుతో 3 times అండుకూరలు తీసుకున్నా, 1 time పొట్టు మినపప్పు తీసుకున్నా, తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ శనగపప్పు, తర్వాత చిన్న స్పూన్ మెంతులు, కొన్ని మెంతులు తీసుకుంటే సరిపోతుంది. ఆ టేస్ట్ నచ్చదు అనిపిస్తే. మన బాడీకి ఎవ్రీడే 100% ఫైబర్ అనేది కావాలి కంపల్సరీ. మన మిడిల్ క్లాస్, లో క్లాస్ పీపుల్కి ప్రతిరోజు 100% ఫైబర్ మన బాడీకి ఇవ్వడం చాలా కష్టం, ఇవ్వలేము. అలాంటి వాళ్ళం మనం అందరం కూడా మన మిల్లెట్స్ని యూజ్ చేస్తే ప్రతిరోజు 100% ఫైబర్ని మనం ఈజీగా సింపుల్గా మన బాడీకి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇడ్లీ ప్రాసెస్లో మీరు చూసిన వాటన్నింటినీ 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. కానీ మిల్లెట్ని మాత్రం, అండుకూరలు మాత్రం కంపల్సరీ 8 నుంచి 10 గంటలు నానాలి. నానిన తర్వాత వాటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో పిండిని వేసుకొని మంచిగా వేడి ఉండే ప్లేస్లో పెట్టేయాలి ఫర్మెంటేషన్ కోసం. మంచిగా ఎంతగా హీట్ తగులుతుందో అంత మంచిగా ఫర్మెంట్ అవుతుంది అనమాట పిండి. ఇడ్లీకి కావాల్సినంత పిండి తీసుకొని రిమైనింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను కొబ్బరి షెల్ని రెడీ చేసే లోపు పిండి కొంచెం కలర్ చేంజ్ అయింది, అట్లా సైడ్కి పెడితే మీరు మిల్లెట్స్తో చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు పిండి బయట స్టోర్ అయి ఉంటే ఆక్సీకరణం, బయట ఎయిర్ వాటర్ తోటి ఆక్సీకరణం అనేది చెంది కలర్ చేంజ్ అవుతుంది. భయపడద్దు ఇలా జరిగితే. ఇప్పుడు షెల్కి ఆయిల్ రాసేసుకొని నార్మల్గా ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలానే పిండి వేసుకొని మనం స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా టేస్టీగా హెల్దీగా మంచిగా ఉంటుంది అనమాట. చాలా చాలా హెల్దీ టేస్టీ. ఇప్పుడు మిల్లెట్స్, వాటి బెనిఫిట్స్ అనేటివి చూద్దాం. అండుకూరలు, మిల్లెట్స్ ఎందుకు వాడాలి, ప్రజెంట్ వాడుతున్న ఫుడ్ ఎందుకు వాడొద్దు. ఎప్పుడైతే మన ఫుడ్లో ఫైబర్ అనేది 90-95% ఉండి కార్బోహైడ్రేట్స్ జస్ట్ 1-2% ఉంటుందో అప్పుడు మన బాడీ హెల్తీగా, ఫిట్గా, ఏ రోగం రాకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయో అప్పుడు ఇలాంటి రోగాలన్నీ క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. మనం ప్రజెంట్ వాడుతున్న గోధుమలు, చక్కెర, వరి బియ్యము ఇలా తీసుకున్న ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఫైబర్ అనేది జస్ట్ 0.1%, 0.2% మాత్రమే ఉంది. ఇలా ఎక్కువ మొత్తంలో ఉన్న గ్లూకోజ్ డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఒక నియంత్రణ అనేది స్టాప్ చేసేది లేకుండా కంటిన్యూస్గా గ్లూకోజ్ అనేది బ్లడ్లోకి వెళ్ళిపోవడం వల్ల పల్చగా ఉన్న బ్లడ్ అనేది చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మంచి స్పీడ్లో వెళ్ళాల్సిన బ్లడ్ అనేది మెల్లగా స్లో అవుతుంది చిక్కబడిన తర్వాత. అప్పుడు బాడీలో ఉన్న పార్ట్స్కి రైట్ టైంకి ఆక్సిజన్, బ్లడ్ అనేది సరైన టైంకి అందకపోతున్నాయి. దానివల్ల బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని అవి చేయాల్సిన ఫంక్షన్స్ని మెల్లమెల్లగా స్టాప్ చేసుకుంటూ వస్తున్నాయి. అప్పుడు బాడీని ఎట్లా రన్ చేయాలి అని చెప్పేసి అవి ఎమర్జెన్సీ పనులు స్టార్ట్ చేస్తున్నాయి అన్నమాట బాడీలో. దానివల్ల ఈ అత్యవసర పనులు, ఈ రైట్ టైంకి బ్లడ్, ఆక్సిజన్ లెవెల్స్ బాడీకి అందకపోవటం వల్ల, గ్లూకోజ్ లెవెల్స్ ప్రతిరోజు ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడం వల్ల బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగి షుగర్, క్యాన్సర్, బీపీ, థైరాయిడ్, తర్వాత కీళ్ళవాతం, ఇంకా చాలా చాలా మైగ్రేన్, చాలా ఇష్యూస్ బాడీలో క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. అందుకే దీన్ని స్టాప్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్న రోగాలన్నింటినీ స్టాప్ చేయాలి, ఫ్యూచర్లో రావాల్సిన రోగాలన్నింటినీ స్టాప్ చేయాలి అని అనుకుంటే బాడీలో వెళ్తున్న గ్లూకోజ్ లెవెల్స్ని ఫస్ట్ నియంత్రించాలన్నమాట. ఎప్పుడైతే మనం తీసుకున్న ఫుడ్లో ఫైబర్ అనేది 95%, 100% ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది బాడీ. అలా చేసే ఫుడ్ ఒకే ఒక ఫుడ్ మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్ని మన లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని
మన ఇంటిల్లిపాది కూడా కడుపు నిండా హ్యాపీగా తింటూ బాడీకి కావాల్సిన 100% ఫైబర్ని ప్రతిరోజు మన బాడీకి ఇస్తూ అన్ని రోగాల్ని క్లియర్ చేసుకొని జస్ట్ కొన్ని వారాల్లోనే రోగాలు ఏవి రాకుండా అంత స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది బాడీ కూడా. బాడీకి కావాల్సినంత ఇమ్యూనిటీ పవర్ని ఇంకా బాడీకి ఏమేమి కావాలో ప్రతి ఒక్కదాన్ని కంప్లీట్గా మన బాడీలో ఉంచుతుంది అనమాట మిల్లెట్స్ తీసుకోవడం వల్ల. ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ కార్బోహైడ్రేట్స్ రేషియో 10 కంటే బిలో ఉంటుందో అప్పుడే మన బాడీ అనారోగ్యం పాలవకుండా హెల్దీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు టాప్ 5 మిల్లెట్స్లో కార్బోహైడ్రేట్స్ ఫైబర్ రేషియో ఎంత ఉందో చూద్దాం. కొర్రలు 7.57, సామెలు 6.68, అరికెలు 7.28, ఊదులు 6.55, అండుకొర్రలు 5.55 అన్నమాట. ఇక్కడ ఒకటి చెప్పాలి, బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అని చెప్పేసి, నవారా రైస్ అని చెప్పేసి డిఫరెంట్ అన్ని రకాల రైస్లు కూడా వస్తున్నాయి. వైట్గా ఉంటేనే అది మంచిది కాదు, కలర్ అంత డార్క్గా బ్రౌనిష్ కలర్లో ఉంటే చాలా మంచిది హెల్త్కి అనుకుంటున్నారు. కానీ ఏ కలర్ రైస్ అయినా ఏ రైస్ అయినా కానీ అందులో ఫైబర్ అనేది 0.2% మాత్రమే ఉంది ప్రజెంట్లో. అన్ని రైస్లలో కంపేర్ చేస్తే మనకి 95 to 100% ఫైబర్ మన బాడీకి కావాల్సినప్పుడు మనం 0.2% మన బాడీకి ఫైబర్ ఇస్తే బాడీ ఎలా తట్టుకుంటుంది, ఎలా పనిచేస్తుంది? మెయిన్గా మన బాడీకి పెద్ద మెయిన్ డోర్ని పెట్టేసి అన్ని రోగాలని హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నాం మన చేతుల ద్వారా మనమే. అదే గోధుమలు, వరి బియ్యంలో ఫైబర్ కార్బోహైడ్రేట్స్ రేషియో 350 to 395% ఉందన్నమాట. అంటే మిల్లెట్స్లో 5%, 6% ఉంది. ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్లో 350 to 395 వరకు ఉంది అనమాట. కంపారిజన్ చూసుకోండి, 5, 6 ఎక్కడ, 395 ఎక్కడ. అంటే ఇంత డేంజరస్గా మన చేతుల ద్వారా మనమే అంత హెవీ డోస్లో గ్లూకోజ్ని డైరెక్ట్ బ్లడ్లోకి పంపించేస్తున్నాం అనమాట. అందుకే ఇప్పుడు మెడిసిన్ వాడని ఇల్లు లేదు, రోగం లేని ఇల్లు ఫ్యామిలీస్ ఎవ్వి లేవన్నమాట. మన చేతుల ద్వారా మనమే అన్ని ఏరికోరి తీసుకొచ్చుకొని బాడీలోకి పంపిస్తున్నాం అనమాట. వీడియో నచ్చితే మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ చాలా ఫ్యామిలీస్ ని సేవ్ చేస్తుంది. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. జస్ట్ ఫర్ స్మాల్ సపోర్ట్ ఫర్ మీ. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ చాలా మంది హెల్త్ ని కాపాడగలుగుతుంది. ఆ పుణ్యం మొత్తం మీకే దక్కుతుంది. ఐ రిక్వెస్ట్ యూ, మీ బ్యూటిఫుల్ స్మైల్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.